జై సీతారాం. నేను మన దశకం 19 అర్థంನ అనుభవించుతా. ది ముంದಿನ దశకంలో పృథు మహారాజ్న మన చూసాము. పృథు మహారాజ్ వచ్చి అశ్వమేధ యాగం పెంచేప్పుడు కడేసి 100వ అశ్వమేధ యాగంలో ఒక్కొక్క వట్టోని ఇంద్రర్ ఆ కుదురెన ఎత్తు ఆ గుర్రొన ఎత్తుపోయి దాంచేప్పుడు ఈ పృథువోడ కొడుగే పోయి ఎత్తొచ్చారు. ఆ కొడుకు ఎత్తు వచ్చిందని అతడు కారణ పేరు చూసంటే విజిత్ అశ్వ అనిసి. ఇదేంటే కుదురైన జయించిందని విజిత్ అశ్వ అనిసి అతను ఇంకొక పేరు. ఇవాళ ఈ దశకం చూసామంటే పృథువోడ కొడుకు విజిత్ అశ్వ, వాళ్ళోட కొడుకు అవిర్దాన, వాళ్ళోడ కొడుకు బర్హిసత్. ఈతండు కారణ పేరు చూసంటే ప్రాచీన బర్హిస్ అనిసి ఈతండు ఒక కారణ పేరు వచ్చింది. దేనికోసం ఇటొక పేరు చూసామంటే అతడు ఘనంగా యాగం వలుతున్నారట. యాగం ఎంతలో వలుతున్నా అంటే భూమి ముழுக்க దర్భపుల్లు విరిచే అలవు. అది దర్భపుల్లు ఎట్ట వేసేసి పెట్టిండారు, ఈస్ట్ డైరెక్షన్ చూసి పెట్టిందానికి. ఈస్ట్ డైరెక్షన్ అనేప్పుడే ప్రాచీన అనిసి అర్థం. బర్హిస్ అంటే దర్భపుల్, దాని ప్రాచీన బర్హిస్ అనే ఈస్ట్ డైరెక్షన్ ఉన్న దర్భపుల్. ఇదే కారణ పేరు. కారణ పేరు అంటే ఏమీ చూసామంటే ఏ ఒక సెయల్ చేసేదానికి ఒక పేరు తగులుతున్నాయి, పట్ట పేరు అంటూ అట్ట మాదిరి ఈ తండ్రి ప్రాచీన బర్హిస్ అనే పేరు తగిలింది. ఇవాళ ఈ దశకమోడ ఫస్ట్ శ్లోకాలని చూసాంటే పృథోస్తు నప్త్వా, ఈ పృథు చక్రవర్తియోడ మనాండోడ కొడుకు అతండుని చూసామంటే ధర్మ కర్మట ధార్మికమైన శయ్యల్లో తీవ్రంగా డెడికేటెడ్గా ఉండిన ఆ ప్రాచీన బర్హిస్ అతడు యువతౌ శతధృతి అనే ఆఫెతో పెళ్లి చేసి సుచేతస అంటే ఒద్దు ప్యూరాన మనసుతో ఉండిన ప్రచేతస నామ సుతాన్ బిడలు పుట్టిండారు. ఆ 10 గురు సేరి ప్రచేతసహ అనేసి పేరుతో ఉండిన అజిజనత్ పుట్టినారు అని చెప్పి మన ఫస్ట్ శ్లోకాలో చూడవచ్చు. సెకండ్ శ్లోకాలో చూసామంటే పితుః శుశ్రూషా నిరుత్తస్య అనేరు. అయ్యా శుశ్రూషాహ అంటే మేర్కొండు మక్కలను ఊర్వాకాలే అని చెప్పి శాసనాత్ ఆర్డర్ ఇచ్చాలు. ఈ బిడలన్నీ ఏం చేస్తారు, ఈ 10 బిడల్ని భవతపస్యాభిరతా, మా లౌకికమాన వద్దు మా అందరూ తపస్సు చేసింది విరిమేమని చెప్పి తే దశ అపి ఆ 10 గురిని పశ్చిమ పయోనిధిం ఏత్య అనేరు. అదావదు వెస్ట్ డైరెక్షన్లో ఆ సముద్రం సైడ్ పోయేవిడ తట్టే ఆ సైడ్లో ఆ సముద్రకర ఓరలో మనోహరం సరోవరం ఒక బ్యూటిఫుల్ ఆన ఒక లేక్ ఉంచింది. సందృశు ఆ లేక్న ఈ 10 బిడలు చూసారు అనేది సెకండ్ శ్లోక. థర్డ్ శ్లోకాలో చూసామంటే భట్టత్రి చెప్పారు, హే కృష్ణ నీయోడ అతి తీవ్రమైన భక్త నాన శివ భగవాన్ దానని అనేరు భక్తత్తమ భవ అనేరు. ఆతండు భవతీర్థం ఇదం మీయోడ పునిదమాన ఈ తీర్థం అంచున మీయోడ భక్తర్లాన ఈ ప్రచేత సర్గల్న వచ్చింది చూసి వాళ్ళ ముందతి వచ్చి నిలిసారు. దానని అనేరు ప్రకాశం ఆసాధ్య వాళ్ళ ముందతి వచ్చి నిలిసి తవస్థవమం మిమ్మల్ని ఎట్ట స్తుతి చేయాలే అనేది ఉపాదిశత్ శివ భగవాన్ ఈ బిడ్లాహ ప్రచేతసులాహ ఎత్తి చెప్పినారు. ఈ దీననే రుద్రగీతం అని చెప్పి మనోడ భాగవతంలో ఉండిన 4th క్యాంటోలో అధ్యాయం 24లో 33వ శ్లోకాలుండి 79వ శ్లోకావరికి దీన రుద్రగీతం అంటారు. సాక్షాత్ శివ భగవానే పెరుమాల్న ఎట్ట ఎంచి ధ్యానం చేయాలే అనేది ఇక్కడ చెప్పించారు. యాక్చువల్లీ ఈ తీర్థం అనే రేహ ఈ కుట్టి తెప్పొంచిందంటే ఇది వేరే ఎక్కడలా మనోడ నారాయణ సరస్సే. ఏర్కనవే మనోడ ఇంట్రొడక్షన్లోనే చెప్పిన దీని కాలం కట్టొచ్చి మీ ఎత్తి చెప్తున్నసి ఈ తీర్థం మన గురువాయూర్ క్షేత్రానికి చేరినట్ట ఉందేహ ఒక తీర్థం నారాయణ సరస్సు. అక్కడ ఆ తీర్థంలోనే
ഉണ്ട് ഈ പ്രാചേതസർകൾ అనే 10 బిడలు భగవాన్ శివంతో ఈ రుద్రగీతం లర్న్ చేసి అక్కడ ఉండే ఆ బిడలు తపస్సేశారు అనేది మన తెలుసుకోవచ్చు. మనని ఇప్పుడు మన రోగులో ఒక లౌకికమైన విషయమే చెప్పాను. మన రోగులో ఒక మంచి బిడ కావలే, సత్ బిడ కావలే అనేసి మనం ఎంచామంటే ఈ తీర్థంలో పోయి తలపోసి ఆ తీర్థంలో నిలిసే ఈ రుద్రగీతం వేండుకున్నామంటే మనని సత్తు బిడలు, మంచి బిడలు పుట్టిన అనేసి ఒక ఐదీహం ఉంది. మేర్కొండ ఏం నడిచింది అనేది మన రేటి అనుభవించుతా. జై సీతారాం.